ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ ఉంది కదా పిఆర్టీయూ, ఈ పిఆర్టీయూ టికెట్ను శ్రీపాల్ రెడ్డి అమ్ముకున్నాడని పిఆర్టీయూ ఎమ్మెల్సీ నిన్న సంచలన ఆరోపణలు చేసిండు. కూర రఘోత్తం రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి శ్రీపాల్ రెడ్డి 15 కోట్ల రూపాయలకు ఈ ఆదిలాబాద్ నిజామాబాద్ టికెట్ను అమ్ముకున్నాడని చెప్పి నిన్న సంచలన విషయాలు బయటపెట్టిండు. అంటే వాళ్ళు టికెట్లు అమ్ముకొని పిఆర్టీయూ సంఘాన్ని అమ్మేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎంత మంచిగుండో ఒకప్పుడు మొత్తం ఎక్కడ చూసినా ఇగో ఉపాధ్యాయులకు ఏం న్యాయం చేస్తారు? ఇక పిఆర్టీయూ సంఘానికి రిజైన్ చేస్తారు ఎక్కడ చూసినా. నిజామాబాద్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ హాల్లో 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులే రాజీనామా చేసేసారు. అధ్యక్షులే పిఆర్టీయూ సంఘం, మీ సంఘానికి దండం ఆయన, మీరు చేసిన టికెట్లు అమ్ముకొని సంఘం పరుగు తీస్తున్నారు, రేపు పొద్దుగాల టీచర్ల జీవితాలు కూడా అమ్ముకుంటారని చెప్పి శ్రీపాల్ రెడ్డికి నిరసనగా రాజీనామా పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. చాలా రిజైన్ చేసేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఇదే బాట. వరంగల్, నల్గొండ, ఖమ్మంలో కూడా టీచర్స్ అందరు కూడా ఈ పిఆర్టీయూ వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఇక్కడ నేను చెప్తా ఉన్నా టీచర్లారా, ప్రభుత్వ పాఠశాలలో చదివేది ప్రభుత్వం అంటే ఇట్లా జెడ్పీహెచ్ఎస్లో అవి కూడా వస్తాయి. గవర్నమెంట్ అండ్ జెడ్పీహెచ్ఎస్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంతే. మన పిల్లలే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారు. మరి మన పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదివితే మన పిల్లలకు చదువు చెప్తున్నా, మన సార్లకు వాళ్ళు ఎందుకు ఎమ్మెల్సీ? ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్సీకి ఉంటేనే కదా ఏది 7-8 వేల స్కూళ్ళు మూతపడ్డాయి. మరి మన పిల్లల పట్ల మన వాళ్ళకి ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఈ లైవ్ చూస్తున్నటువంటి టీచర్ మహోదయులారా, ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళందరికీ మీరు 20,000 రూపాయలు ఇచ్చి కూడా ఇలా ఓటు వేయలేరు. 20,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చినా వీళ్ళు మీకు ఓటేయరు. 20,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చినా వీళ్ళు మీకు ఓటేయరు. మరి 5,000 రూపాయలకే మీ ఓటు కొంటా అని తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు 5,000 రూపాయలకే బీసీల ఓటు కొంటా అని తిరుగుతూ ఉన్నారు. బీసీ సోదరులారా, వాళ్ళు ఓటమ్ముకోనప్పుడు పైసలు తీసుకున్నా నీకేరు, పుట్టుకున్నా కూడా బీసీ క్యాండిడేట్లు కూడా చెప్తారు, పుట్టుకున్న పైసలు ఇచ్చినా ఏరు పరద సాటుకు వాళ్ళకి వేస్తారు. బీసీలు కూడా పరద సాటుకు బీసీలకు వేయాల్సిందిగా బీసీలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే టీచర్లు అందరూ కూడా నేను నిన్న 1-2 చోట్ల తిరిగితే ఫుల్ చైతన్యవంతం అయిపోయారు. ఇక మీకు చెప్పాల్సిన పని లేదన్నా, మాకు పిక్చర్ అర్థమైపోయింది చెప్తా ఉన్నారు. ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం బీసీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. అక్కడ ఆదిలాబాదు, ఆ తర్వాత నిజామాబాదు, కరీంనగర్, ఆ తర్వాత మెదక్ నియోజకవర్గాల్లో కూడా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు కూడా కలుపుకొని, ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ బీసీలు అండగా నిలబడాల్సినటువంటి రోజు. కాబట్టి మొత్తం బీసీ టీచర్లారా, బీసీ మహోదయులారా, శ్రీపాల్ రెడ్డి 15 కోట్లకు అమ్ముకున్నాడు. నేను 5 అనుకున్నా. 15 కోట్ల రూపాయలు తీసుకొని సిట్టింగ్ ఎమ్మెల్సీకి టికెట్ ఇవ్వకుండా కొత్త ఆయనకు అమ్ముకున్నాడు. ఆ 15 కోట్ల రూపాయలు తీసుకొని ఇటు వచ్చినట్టు ఇప్పుడు ఈయన నల్గొండ, వరంగల్, ఖమ్మం దిక్కొచ్చి ఇప్పుడు ఈయన ఓట్లు కొంటాడట. వాహ్! ఆడనేమో పిఆర్టీయూ భూములు అమ్ముకున్నాడు, డైరీ పేరు మీద కోట్ల రూపాయలు వసూలు చేసిండు. పిఆర్టీయూ పెట్టి 50 సంవత్సరాలు గడిచిందని చెప్పి 3 కోట్ల రూపాయలు మింగిండు. ఇట్లా టీచర్ల సొమ్మంతా మింగి ఇలా టీచర్ల హక్కులను కాపాడుతా అని తిరుగుతారు. రాబందు నేను యోగా చేస్తా అని తిరుగుతూ ఉందట. రాబందు నేను ఆహారం ఏది శాకాహారం పులి అన్నదంట. పులి ఎప్పుడు కూడా నేను మాంసాహారం ముట్టనని పులి చెప్పిందట. తన జింకని అదేది తోడేలు అన్నదంట, నేను ఎవరిని మోసం చేయనని చెప్పిందట నక్క. అందుకోసమే బీసీ టీచర్ మహాశైలారా, మీరు ఊపిరి పోస్తున్నటువంటి ఉద్యమం నిజంగా మీకు శిరస్సు వంచి దండం పెట్టాలి మీలో వచ్చినటువంటి చైతన్యానికి. థ్యాంక్ యూ.